హాయ్ వ్యూవర్స్. ఇప్పుడు నేను చింతపండు పచ్చడి ప్లాన్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు మనం నేచరు, ఆఫ్టర్ దట్ లారీ వెహికల్స్, కొన్ని వాటరీ అవి చూపించా కదా. ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైము ఎందుకో అనిపించింది నాకు, ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు, నాకు తెలిసింది ఎందుకు పెట్టకూడదని అనిపించింది. సో నెల్లూరు చింతపండు పచ్చడి నేను ఇప్పుడు రెడీ చేస్తున్నా. అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు మీకు చెప్తాను. తెలిసిన వాళ్ళు అయితే ఓకే పెట్టండి కామెంట్లో, దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టమాకండి. విషయం తెలుసుకోండి, మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మాత్రం నేర్చుకోండి, తెలుసుకోండి. అండ్ ఇప్పుడు ఈ చింతపండు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకోండి. కారం ఉంటే ఒక 10 సరిపోతాయి. కారం లేకపోతే, అంటే కారం ప్రతి ఇంట్లోనే ఉంటుంది కోర్స్, కాకపోతే కారం లేదనుకోండి, కొంతమంది తక్కువ వాడతారు కదా, అలాంటి వాళ్ళకి కారం టైట్ ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఇవి 10 తీసుకోండి. కారం ఉంటే 10 ఎండుమిరపకాయలు, కారం లేకపోతే ఈ ఒక 5-6 వేసుకొని మిగతాది కారం మీరు మిక్స్ చేసుకోండి. అండ్ ఎల్లుల్లిపాయలు వచ్చి ఒక 5 పాయలు 6 పాయలు తీసుకోండి. 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ వచ్చి జీలకర్ర, 1 స్పూన్ వచ్చి ఇదేమంటారు పచ్చెనగపప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఓకే, ఇదిగోండి చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇక్కడ వరకు ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని, టమాటాలు ఒక 6 నుంచి ఒక 7 కాయలు, మీకు కొంచెం పులుపుగా కొద్దిగా కావాలి అని అనుకుంటే ఇంకొక 2, అంటే ఒక 10 కాయలు వేసుకోండి, ఒక 8-10 కాయలు వేసుకోండి. ఉల్లిపాయ ఒక్కటి చాలు, ఉల్లిపాయ ఒక పాయ ఫుల్గా అలా ముక్కలు చేసుకుని అంతా రెడీ చేసుకున్న తర్వాత కళాయి పెట్టి పొయ్యి మీద నూనె కొద్దిగా ఇవన్నీ తీసుకెళ్తున్నా, అది కూడా రెడీ పెట్టి ఉంచాను. చాలినట్టుగా, అంటే ఒక 2 స్పూన్లు, అంటే కొంచెం మినిమంలో మినిమం నూనె తక్కువ వేసుకుంటే మనకు ఎలాగూ అవి సరిపోతాయి కాబట్టి ఇది అవుద్ది. అది ఇదిగోండి, ముందు అవి వేపుకోవాలి. అదిగోండి, ఇవి వేపాలి. ఏది ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఇవి కాస్త దోరగా వేపుతూ ఉండాలి. సిమ్మిలో పెట్టుకోండి, హైలో వద్దు. అండ్ ఇంట్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఆన్లో పెట్టద్దు ఇది వేపే టైంలో, ఎందుకంటే కూర వస్తుంది బుద్ధపడగా, ఆ స్మోక్కి కొంచెం ఇబ్బంది అవుతుంది కూర. కరివేపాకులు వేసి వేపుతున్నాం. అవి కొంచెం దోరగా కొద్దిగా వేగనిచ్చి ఇవ్వండి. కొంచెం వేగనిచ్చి ఇదిగోండి, దాన్ని మొత్తం ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటాం. మరి మాడని మాకండి, చూసుకొని దాని ప్రకారం ఇవ్వండి. ఇలా మొత్తం వేగనిచ్చి మిక్సీ గిన్నెలో వేసుకొని, వీటి జోలికి అప్పుడే వద్దు, టమాటా ఉల్లిపాయ అవి అప్పుడే వద్దు. ఇవన్నీ మిక్సీలో వేసుకొని, మిక్సీలో గ్రైండ్ చేయడానికి తీసుకొని, మళ్ళీ 2 స్పూన్లు, అదే అందుకనే హైలో వద్దని చెప్పాను నేను. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకుంటాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఒక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఈ చింతపండు, ఈ ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఆ 2 మాత్రం మిగిలిని, ఆ 2 ఆ ప్లేట్తో పక్కనే పెడుతున్నాను. ఈ 2 మిగిలిని, అంటే ఈ 2 తర్వాత వేస్తాం. ఉల్లిపాయలు ఇవి ఉన్నాయి, ఇవి తర్వాత వేస్తాం, అది చెప్తాను అది కూడా. ఇప్పుడు టమాటాలు వేసి వేపుకుంటాం. ఇవి దోరగా రావాలి కొంచెం, అంటే బాగా దగ్గరికి ఏమంటారు దాన్ని, దగ్గరగా అది దగ్గరికి అవ్వాలి టమాటా. ఆఫ్టర్ దట్ కొద్దిగా చింతపండు తీసాం కదా, ఇప్పుడు దాన్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఇలాగా కలిపెడుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుకోకుండా, మాడకోకుండా, టమాటా టేస్ట్ మారకోకుండా. చూసారా చింతపండు దాంట్లో వేపుతుంటే ఎలా వస్తుందో, పటపట్లాడుతుందో. వేసుకున్న రాజా కష్టపడి వాసుకోడి ఇదేమో. ఇవాళ ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. ఈ మొత్తం ఇలా వేపుకుంటా
ఇది ఇలా వేసుకుంటా మొత్తం యాగనివ్వండి కొంచెం, పర్లేదు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలాగే యాగనిస్తే కోరు ఏదైనా సరే సిమ్లో పెట్టుకుంటేనే మంచిదండి. హైలో పెడితే ఏమవుతుంది, కోరు వచ్చి చాలా ఇబ్బంది అవుద్ది. అందుకని సిమ్లో పెట్టుకొని ఇదిగోండి సిమ్లో పెట్టించాను. లేకపోతే ఇల్లు దగ్గుతూ ఉండాలండో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా తొందరగా చేసేద్దామని ఇది ఎటువంటి పరిస్థితుల్లో హైలో పెట్టి మాత్రం చెయ్యొద్దు. ఓకే. ఆఫ్టర్ దట్టు ఇగోండి ఇక్కడ మిక్సీలో ఇందాక మనం వేసాం కదా, అవి ఎల్లుల్లిపాయలు దీంట్లో వేసి ఉప్పు మీకు సరిపడా, మీకు ఎంత కావాలో అంతవరకు సరిపడా వేసుకొని ఒక స్పూను, లేదంటే అలా మీరు కావాలంటే తర్వాత సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. మేబీ మీరు ఉప్పు సరిపోలేదనుకోండి, టేస్ట్ మీకు ఉప్పు సరిపోలేదా, ఒక సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇప్పుడు ఇంకా ఏగుతుంది టమాటాను. అవి ఇవ్వండి, అది ఇలా మొత్తం అంత దోరగా కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు అయ్యింది చూడండి. ఇందాక మనం వేసినప్పుడు ఇప్పటికి మారింది. అదంతా రెడీ చేసుకొని మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో వేసిన చింతపండు ఉంది కదా, దాన్ని తీసి మిక్సీలో వేద్దాం. ఇప్పుడు ఇది కూడా ఎలాగో మిక్సీలోకి వెళ్ళుద్ది. ఇది కొద్దిగా ఏగాలి. ఏదో మీకు తెలుసు కదా, కొంచెం దగ్గరికి అవనిచ్చి ఇది కొంచెం దగ్గరికి అవనిచ్చి ఇది ఇప్పుడు తీసిన చింతపండు ఇది దీంట్లో వేసేసాం. ఏది అక్కడ ఏగిన చింతపండు తీసుకొచ్చి దీంట్లో వేసాం. ఇప్పుడు ఇవ్వండి ఇంకా ఏగుతుంది. అసలు ఇంపార్టెంట్ ఇదే, మనం చేస్తున్న పచ్చడి ఇదే కాబట్టి. సో అదండి స్మోక్ వస్తుంది చూడండి. హైలో పెట్టద్దు, ఎందుకంటే నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే హైలో ఇది కరెక్ట్ కాదు, మాడిపోద్ది టమాటా, అడుగంటుంది. ఇదిగోండి అప్పటికే అడుగంటుతుంది. సో అడుగంటనీయకుండా చూసుకుంటూ ఉండండి. సిమ్మిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఇది ఇలాగా వైబ్రేట్ చేస్తూ షేక్ చేస్తూ ఉండాలి. ఇలాగా మిక్స్ చేస్తూ ఇలాగా కలుపుతూ ఉండాలి. మ్యాక్సిమం అలా చేసుకుంటూ ఉంటే కాస్త టమాటా ఏగుద్ది. ఇంక అయిపోవచ్చింది. ఇంకొక 30 సెకండ్లు ఏగితే మొత్తం నాకు తెలిసి ఒక 5 నిమిషాలనే ఏగాలండి. టమాటాలు 5 నిమిషాలు ఏగాలి. ఆ ఏగితేనే అలా కొంచెం మనం అనుకున్న అవుట్పుట్, మనం అనుకున్న టేస్ట్ బయటకు వస్తుంది. సో ఏగాల్సింది నూనె టమాటా పట్టుకోవాలి. నూనె మొత్తం టమాటా పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే అది టమాటా మొత్తం ఎగురవ్వాలి, దగ్గరికి రావాలి, నూనె పట్టుకొని దగ్గరికి వస్తుంది. అది మిక్సీలో గ్రైండ్ అయ్యేటప్పుడు జావగా పేస్ట్గా అవుతుంది. మనకే ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇంకొంచెం ఇంకొక రౌండ్ చూసుకొని సరిపోద్దులే బేబీ, సరిపోద్ది కదా బేబీ. ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్, మరి మీ సపోర్ట్ కావాలి. ఒకవేళ మీరు ఎవరైనా ప్రాక్టికల్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు నేను చేసేది చూస్తూ మీరు ప్రాక్టికల్గా చేయొచ్చు. 100% సక్సెస్ అవుతారు. నాకు తెలిసి మీకు ఎక్కడ తేడా కొట్టుద్ది అని అనుకుంటున్నారంటే ఒక ఉప్పు దగ్గరే. ఎందుకంటే ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కారం అంటారా, ఎండుమిరపకాయ మీరు వేసుకోండి. ఇంకా కారం కావాలనుకుంటారా, కారం వేసుకోండి. మనం ఇప్పుడు వేసాం కదా, ఎండుమిరపకాయలు వేసాం, కారం చాలా. ఆ కారం అదే మనకు ఏమంటారు, ఆ కారం సరిపోలేదనుకుంటే, ఆ మంట సరిపోలేదు, తినే ఫైర్ సరిపోలేదా, కారం వేసుకోండి. ఇంక స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఇది చల్లారనివ్వాలి. ఇవి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చాలా, అంతే.
ఇది ఇలా చేసుకొని ఈ లోపల మనం ఒక రౌండు అవి ముందు పెట్టాను చూసారా, ఇది ఇక్కడ ఇదంతా ఒక మిక్సీలో వేసుకొని ఇవ్వండి. ఇప్పుడు ఇది ఒకసారి ఆ టమాటాలు తీసుకొచ్చి దీనికి వేయడానికి ముందు ఇది ఒకసారి గ్రైండ్ చేద్దాం. అబ్బా, ఫస్ట్ వేసి అలా ఒక 2 నిమిషాలు ఆపి చూసుకోండి ఒకసారి మనం ఎంతవరకు చేసాము. పైన ముందు ఇది తీస్తే ఆ స్మోక్ పోద్ది, మనం దగ్గకుండా కొంచెం జాగ్రత్తలు అనమాట. స్టీల్ మూత ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఇంకా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, కానీ బట్ డేంజర్, ఎందుకు రిస్క్ ఫ్యాక్ట్. ఇదిగోండి చూసారు ఎలా అయింది, చక్కగా క్రిస్పీగా భలే ఉంటుంది ఇది. అప్పుడే తినాలనే ఒక ఇంటెన్షన్ పెరిగిపోతుంది నాకు. ఇది కంటిన్యూ చేస్తున్నాం చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనం మొత్తం గ్రైండ్ చేసాం కదా, ఇప్పుడు ఇది మొత్తం తీసి దగ్గరికి చేసిన తర్వాత ఇప్పుడు ఆ టమాటాలు తీసి దీంట్లో వేస్తాం. ఈ మిక్సీలో వేసుకొని ఇక గ్రైండ్ చేసేసుకోవటమే. ఇది ఫస్ట్ వీడియో చిన్న బ్రేక్ వచ్చింది నాకు తెలిసి, అది కొద్దిగా ఏమనుకోకుండా చూడండి, నాది ఇదవుతుంది చూడండి ఒకసారి. నాకు తెలిసి నేను మొత్తం చెక్ చేసుకొని వేస్తాను, మళ్ళీ ప్లే చేస్తాను. ఇదిగోండి ఇలా మొత్తం దీంట్లో మిక్సీలో వేసి మనం ముందు ఆడిచ్చాం కదా, గ్రైండ్ చేసాం కదా, దాంతోపాటు ఈ టమాటాలు మొత్తం వేసి కరివేపాకు కట్టుకొని చూడడానికి తీయమ్మ బేబీ, కరివేపాకు తీ బేబీ. ఇప్పుడు దాంట్లో వేసి అది ఎందుకు ఒకటన్నా మనకి టేస్ట్ వస్తుంది కదా. కానీ ఓకే చూసారుగా, ఒక కళాయి మొత్తం క్లీన్ డౌన్. ఓకే ఇప్పుడు కంటిన్యూ ఆఫ్ మిక్సీ, ఇదిగో పెట్టు, అదిగోండి. ఇప్పుడు దీంట్లో మిక్సీ గ్రైండ్ చేస్తాం, మూత పెట్టు రెడీ. ఎంత అయిందో చూద్దాం ఒక నిమిషం. అది చూసారా, జావ అయింది కొద్దిగా కొంచెం. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేస్తాం. ఒక నిమిషం ఆపు. ఇప్పుడు చూడండి, అదిగో చూసారా పచ్చడి రెడీ. ఇంకొద్దిగా గ్రైండ్ చేసుకుంటే మరీ ఎక్కువ జావ అయిపోద్ది. ఎనఫ్ చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం కొంచెం ఎట్లా ఉందో. ఇప్పుడు మొత్తం కలిపి ఒక వెజల్లోకి తీసి, మనం ఎంత చేసాం, మనం ఎంత కష్టపడ్డాం, స్పూన్తో మొత్తం ఒక వెజల్లోకి తీసి ఇదిగోండి చూసారా మొత్తం, ఇదిగోండి ఒక వెజల్లోకి రెడీ చేసాం ఇలా. ఇప్పుడు టేస్ట్ చూసి కొద్దిగా అరచేతిలో వేసుకొని టేస్ట్ చూద్దాం. కొద్దిగా చేతులు బేబీ, కొంచెం జస్ట్ కొద్దిగా, జస్ట్ ఏళ్ళతో చాలు. సూపర్. ఐ హోప్ ఈ వీడియో ఇప్పుడు నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి, ఓ పక్కన పెట్టుకుంటే 3-4 రోజుల వరకు మీకు కొంచెం పచ్చడి అనేది అలా నిల్వ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఒక 3 to 4 డేస్ వరకు చక్కగా చేసుకొని ఇడ్లీలో నంచుకొని తినొచ్చు, అట్లో నంచుకొని తినొచ్చు, మజ్జిగన్నంలో, పెరుగన్నంలో, మామూలుగా పప్పులో వేసుకొని తినొచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా. ఓకేనా. నా ఫస్ట్ వంట అంటే పచ్చడితో స్టార్ట్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఒక కామెంట్ చేసి, ఒక లైక్ ఇచ్చి, ఒక సబ్స్క్రైబ్ చేసి, ఒక షేర్ చేసి, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బై ఆల్.